అందాన్ని అనసూయను వేరుగా చూడడం కొంచెం కష్టం. ఎందుకంటే అందానికి మారు పేరు అనసూయ. ఇక అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట యాంకర్ అవతారం ఎత్తింది. తర్వాత జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తర్వాత పలు సినిమాలు కూడా ఛాన్సులు కొట్టేసింది. క్షణం, రంగస్థలం, కథనం, విమానం వంటి సినిమాలు కూడా నటించింది. అయితే వరుసగా సినిమాలో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్గా మారిపోయింది. హీరోయిన్స్తో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కు చెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకి సోషల్ మీడియాలో చాలా సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ హాట్ బ్యూటీ 40 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్కి గట్టి పోటీ ఇస్తుంది. ఇద్దరు పిల్లల తల్లైనా కూడా ఏమాత్రం చెక్కు చెదరని అందం ఆమె సొంతం. అయితే చీర కట్టినా, స్కర్ట్ వేసినా, ఆమె ఏం చేసినా అది అనసూయకే చెల్లింది. జబర్దస్త్ షోతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ తాజాగా జబర్దస్త్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో షో యాజమాన్యం ఒక స్పెషల్ ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ షోలో నుంచి బయటికెళ్లిన వారందరూ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనసూయ హైపరాదిల మధ్య మాటల యుద్ధం నడిచింది. నేను నీ స్కిట్లకు మద్దతిచ్చి ప్రోత్సహించినప్పటికీ నువ్వు నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. షో నుండి వెళ్లిపోయే ముందు కూడా వద్దు కొన్ని నాకు నచ్చడం లేదు అని బతిమిలాడాను. ఆది వినలేదని అనసూయ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఆది రియాక్ట్ అవుతూ నువ్వు అమెరికా వెళ్ళిన లింకులు పంపించా, అదిరా మన లింకు అంటూ అనసూయపై మరో పంచ్ డైలాగ్ విసిరారు హైపరాది. దీంతో ఇదిగో ఇలాంటి మాటల వల్ల నేను జబర్దస్త్ వదిలిపోయా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అనసూయ. అంటే హైపరాది మాట్లాడే డబుల్ మీనింగ్స్ తాను జబర్దస్త్ విడడానికి కారణం అనేసింది అనసూయ. ప్రజెంట్ దీనికి సంబంధించి ప్రోమో అయితే వైరల్ అవుతుంది.